హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. కక్షలు, కుట్రలు ఎక్కువ కాలం సాగవు. విద్వేషాలు ఎక్కువ కాలం నిలబడవు. ఈ విషయాన్ని నేను ఇప్పటికే చాలా వీడియోలో చెప్పుంటాను. ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో కూడా అదే రుజువైంది. ఇటు లేటెస్ట్‌గా జరిగినటువంటి తెలుగు ఫిలిం డాన్సర్ అసోసియేషన్ ఎన్నికల్లో జానీ మాస్టర్ గారి భార్య సుమలత గారు 29 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అంటే వాళ్ళకి ఓట్లు తక్కువ ఉంటాయి. 228 ఓట్లు ఆమెకొచ్చాయి. ఆమె ప్రత్యర్థి జోసెఫ్ మాస్టర్కి 199 ఓట్లు వచ్చాయి. సరే, మూడో వ్యక్తి కూడా పోటీలో ఉన్నారు, చంద్రశేఖర్ మాస్టర్. ఆయనకు కూడా కొన్ని ఓట్లు వచ్చాయి. మొత్తంగా సుమలత మాస్టర్ 29 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గతంలో తెలుగు ఫిలిం డాన్సర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా జానీ మాస్టర్ ఉండేవాళ్ళు. అతని మీద పోక్సో కేసు నమోదైందని కారణం చేత ఆ పదవి నుంచి ఆయన్ని తొలగించడానికి ఏ ప్రయత్నాలు జరిగాయో గతంలో నేను చెప్పున్నాను మీకు. జానీ మాస్టర్ మీద కేసు నమోదైనప్పుడు, ఆయన్ని జైలుకు పంపించినప్పుడు, ఆయనకి బెయిలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగినప్పుడు, ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన బెయిల్ని క్యాన్సిల్ చేపించడానికి జరిగిన ప్రయత్నాలు, ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఆయన మీద మోపిన ఆరోపణలు, నిందలు, ఇవన్నీ కూడా గతంలో నేను క్లియర్గా జనాలకు వివరించాను. ఎలా జానీ మాస్టర్ మీద కుట్ర జరుగుతుంది అనేటువంటి విషయాన్ని. సరే, ఆయన జనసేన పార్టీలో యాక్టివ్గా ఉండి ఉండొచ్చు, గతంలో జనసేన నాయకుడిగా ఎమర్జ్ అయి ఉండొచ్చు. నిజానికి అతనికి ఒక కీలకమైన పదవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వబోతున్నటువంటి సమయంలో అతని మీద కేసు నమోదైంది. ఆ పదవి రాకుండా అడ్డుకునే దానికోసమే కేసు నమోదైంది. తర్వాత అతని మీద నమోదైంది పోక్సో యాక్ట్ కేసు కాబట్టి, పెట్టింది ఒక అమ్మాయి కాబట్టి జనసేన అతన్ని తాత్కాలికంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అతని మీద ఉన్నటువంటి ఆరోపణలు తప్పు అని తేలిన తర్వాతే తిరిగి పార్టీలో తీసుకుంటామని చెప్పింది. సరే, ఆ పార్టీ నైతికంగా ఆ పార్టీ కరెక్టే. ఆ పార్టీలో ఉన్న వాళ్ళ మీద ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ పార్టీ వాళ్ళని దూరంగా పెట్టాల్సిందే కదా. పోక్సో యాక్ట్ కూడా చూడండి ఎంత కామెడీ అంటే, మైనర్గా ఉన్నప్పుడు వేధించాడంట. ఆ కేసుని కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మాయి పెట్టింది, నన్ను అప్పుడు వేధించాడు అని. అది కూడా మళ్ళా చాలా కాలం క్లోజ్గా ట్రావెల్ అయ్యి. ఇప్పుడు ఒక అమ్మాయిని జానీ మాస్టర్ వేధించాడు అనుకోండి, ఆ అమ్మాయి జానీ మాస్టర్ దూరంగా జరగాలి. కానీ అతనితోనే ట్రావెల్ అయ్యి, అతనితోనే ఉండి కొన్నాళ్ళ తర్వాత అతనితో గిట్టలేదో పడలేదో, వాళ్ళ మధ్య ఏం గ్యాప్ వచ్చిందో తెలియదు. కానీ అప్పట్లో మైనర్గా ఉన్నప్పుడు నన్ను వేధించాడు అని చెప్పేసి కేసు పెట్టింది. మైనర్గా ఉన్నప్పుడు వేధించి ఉంటే అతనితో కలిసి నువ్వు ఎందుకు ట్రావెల్ చేసావు? అతనితో కలిసి ఎందుకు ఉన్నావు? అతను ఒక్కడే డ్యాన్స్ మాస్టర్ కాదుగా సినిమా ఇండస్ట్రీలో. అతనితో ఒక్కరితో ఉంటేనే అవకాశాలు రావటం అనేది లేదుగా. చాలామంది డ్యాన్స్ మాస్టర్లు ఉన్నారు. కానీ అతనితోనే ట్రావెల్ చేసి, అతని ఇంటర్వ్యూలు తీసుకొని, అతని గురించి మీడియాలో పొగిడి, ఎప్పుడో ఒక గ్యాప్ రాగానే అతని మీద కేసు పెట్టారు. దీని వెనకాల ఒక పెద్ద స్టార్ హీరో ఉండి ఉండొచ్చు, లేదు ఇంకెవరో ఉండి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా అప్పట్లో వచ్చాయి. సరే, వీటన్నిటి మీద గతంలో మనం మాట్లాడుకున్నాం. అయితే ఇది కేవలం ఇప్పటికైతే ఆరోపణ మాత్రమే, అతని మీద నింద మాత్రమే, నిందితుడిగా మాత్రమే జానీ మాస్టర్ ఉన్నాడు. ఇంకా దోషిగా తేలలేదు. దోషిగా తేలకముందే అతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతనికి ఉన్నటువంటి డాన్సర్ అసోసియేషన్ పోస్టును తీసేయడానికి ప్రయత్నాలు ఎలా జరిగాయి అనేది కూడా చెప్పాను. నిజానికండి, మన దేశ చట్టాల ప్రకారం దోషిగా తేలిన తర్వాత మాత్రమే పనిష్మెంట్ అనుభవించాలి. కానీ నిందితుడిగా పనిష్మెంట్ అనుభవిస్తున్నాడు జానీ మాస్టర్, కేవలం నిందితుడిగా ఉండి. ఇప్పుడు నిందితుడిగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, ముఖ్యమంత్రులు అయ్యారు. నిందితుడిగా ఉన్నవాళ్ళు ఆ పదవులకే అడ్డం రాలేదు. కానీ ఒక ఫిలిం డాన్సర్ అసోసియేషన్ పోస్టింగ్ మాత్రం నిందితుడు అనేటువంటి పదం అడ్డొచ్చిందంట. నిజంగా నింద ఆధారంగా పదవులకి దూరం కావాల్సి వస్తే చాలామంది ఎమ్మెల్యేలు తమ పదవులకి రాజీనామాలు చేయాలి, చాలామంది మంత్రులు, ముఖ్యమంత్రులు తమ పదవులకి రాజీనామాలు చేయాలి. ఆ పదవులు వాళ్ళు ఉండకూడదు. కానీ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు దోషిగా తేలలేదు కాబట్టి, నిందితుడిగా మాత్రమే ఇంకా ఆరోపణ ఎదుర్కొంటున్నారు కాబట్టి. కానీ జానీ మాస్టర్ పదవిని తొలగించారు. తొలగించిన రోజు జానీ మాస్టర్ కంటతడి పెట్టుకున్నాడు. కానీ అదే పదవిని ఇలా తన భార్య రూపంలో మళ్ళీ తిరిగి పొందాడు. ఎక్కడ కింద పడ్డాడో అక్కడే లేచాడు. దేన్ని కోల్పోయాడో దాన్నే సాధించాడు. ఏ హోదాని, ఏ గౌరవాన్ని అతని నుంచి లాగేసే ప్రయత్నం చేశారో అదే గౌరవాన్ని, అదే హుందాని తిరిగి సంపాదించుకున్నాడు జానీ మాస్టర్ తన భార్య రూపంలో. నిజానికి సుమలత గారికి మనం ఒక విషయం యాక్సెప్ట్ చెప్పాలి. ఆమెకి ఇండస్ట్రీ నుంచి అనేక ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా తన భర్తకి గట్టిగా సపోర్ట్ ఇచ్చారు. ఆ రోజు మీడియాతో మాట్లాడొద్దని చెప్పినా మీడియా ముందుకు వచ్చి నా భర్త ఏ తప్పు చేయలేదు అని గట్టిగా చెప్పినటువంటి వ్యక్తి సుమలత మాస్టర్. ఆవిడే కాదు, ఆమెతో పాటు కస్తూరి మాస్టర్, ఆమెకు నోటీసులు పంపించారు. కానీ అయినా సరే మాట్లాడింది. జానీ మాస్టర్ ఏ తప్పు చేయలేదు, జానీ మాస్టర్ నాకు బాగా తెలుసు అని గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేసింది. ఇలా మీడియాకి ఎక్కొద్దు, మాట్లాడొద్దు అంటే
మీడియాలో ట్రోల్ చేసినప్పుడు, మీడియాలో ఆరోపణలు చేసినప్పుడు మరి ఆ మీడియా ద్వారా ప్రజలకు నిజం తెలవాలి కదా అనేది ఆమె చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ. చివరికి జానీ మాస్టర్ మీద కేసు పెట్టిన వ్యక్తి ఆమె కూడా మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చింది. సరే ఏదేమైనా సరే అవన్నీ పక్కన పెట్టేస్తే జానీ మాస్టర్ సతీమణి సుమలత మాస్టర్ ఎన్నికల్లో గెలవటం జరిగింది. ఎన్నికల్లో గెలవటాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మొత్తం 29 ఓట్ల మెజార్టీతోనైనా సరే. అంటే అంతిమంగా తెలుగు ఫిలిం డాన్సర్ వాళ్ళు ఆమెకి మద్దతు ఇచ్చారు అని చెప్పుకోవాలి. అంటే ప్రజలన్నీ చూస్తూ ఉంటారు. సందర్భం వచ్చినప్పుడు ఎవరికి మద్దతు ఇవ్వాలని తేల్చుకుంటారు. ఇప్పుడు జానీ మాస్టర్కి డాన్సర్ అసోసియేషన్ సభ్యులంతా కలిసి మద్దతు ఇచ్చినట్టు లెక్క. ఆమె ఒక మహిళ అయి ఉండి కూడా డాన్స్ అసోసియేషన్ పోస్ట్ ప్రెసిడెంట్గా పోటీ చేసి గెలిచారు. ఓడించాలని చాలా ప్రయత్నాలు జరిగాయి, చాలా ఒత్తిళ్లు జరిగాయి. ఆ ఒత్తిళ్ళన్నిటికీ కూడా లొంగకుండా డాన్సర్ అసోసియేషన్ సభ్యులు తమ ప్రెసిడెంట్గా సుమలతగా ఎన్నుకోవటం ఒక మంచి పరిణామం అనేది నేను అనుకుంటున్నాను. సరే జానీ మాస్టర్ మీద గతంలో నమోదైనటువంటి కేసులు కావచ్చు, అతని మీద వినిపించిన అభియోగాలు కావచ్చు, వీటన్నిటి విషయంలో ఇప్పుడు సుమలత మాస్టర్ గెలుపు కావచ్చు, వీటన్నిటి విషయంలో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.